ఈ లోకములో నీవు నిజమైన సాక్షిగా దేవుని కోసం నిలబడాలంటే నీ జీవితంలో నీకంటూ కొన్ని రుజువులు ఉండాలి. ఆ రుజువులను దేవుడు నీ జీవితంలో పరీక్ష పెట్టుట ద్వారా విడిచిపెడతాడు. అలానే నా జీవితంలో కూడా ఒక సాక్ష్య రూపిగా నీవెందుకయ్యా యేసయ్యను నమ్ముకున్నావు అంటే నాకు రుజువు కావాలి, నేను ఇందుకోసం నమ్ముకున్నా నా దేవుడిని అని చెప్పగలిగే ఒక రుజువు ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా ఉండాలి. దేవుని యొద్దకు వచ్చిన వారు ఎవరో ఏదో చెప్పిస్తంత ఆషామాషిగా వచ్చారు. అదేమి అంత చిన్న మాట కాదు. చాలామంది మీరు బలవంతంగా మత మార్పుడులు చేస్తూ ఉన్నారు, అది ఏదైనా మాటలైతే ఆడుతూ ఉంటారు. నిజం చెప్పండి, ఏ ఒక్కరి దగ్గరికైనా మీరు వెళ్ళి ఇలా రండి అని చెప్తే అలా వచ్చేస్తారా? అంత గొర్రెలేమి కాదు జనాలు కదా. దేవుని ప్రేమ వాళ్ళను దర్శిస్తేనే, దేవుని కార్యము వారు రుచి చూస్తేనే దేవుని యొద్దకు రాగలరు. కాబట్టి నా జీవితంలో కూడా దేవుడు అలాంటి రుజువునే ఇచ్చాడు. అది ఏంటి అన్నది ఈరోజు మీ అందరితో కూడా పంచుకుంటాను. నేను ఉదయకాలంలో సెలవిచ్చిన రీతిగా మరి శ్రీకాకుళంలో టెక్కలనే ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నాం. మా తండ్రి గారు కనిత అబ్రహాం గారు గొప్ప దైవ సేవకులు. ఎన్నో స్థలాలలో దేవుని పరిచర్యలు బహుబలంగా వాడబడుతూ అనేకులకు సువార్తను ప్రకటించినటువంటి గొప్ప దైవ సేవకులు. ఇంకను శరీరము సహకరించకపోయినా ఆయన ఇంకా పరిచర్యలో ముందుకు కొనసాగుతున్న అనేక స్థలాలకు నేటికి వెళుతూ ఎంతోమందిని ప్రభావితం చేస్తూ వస్తూ ఉన్నటువంటి గొప్ప దైవ సేవకులు. ఆయన గురించి చెప్పాలి అంటే అతిశయోక్తి కాదు, కానీ అటువంటి తండ్రి నాకు ఉండడం నా అదృష్టముగానే నేను భావిస్తాను. అంత గొప్ప దైవజనులు. అలాంటి కుటుంబ నేపథ్యంలోనే దేవుడు నన్ను పెంచటము నాకు అది ఆశీర్వాదకరమని నేను అనుకుంటా ఉన్నాను. అయితే మరి కుటుంబ నేపథ్యం గురించి మొదటిగా చెప్పి ఆ తర్వాత నేను నా సాక్ష్యంలోకి వస్తాను. కుటుంబ విషయానికి వస్తే శ్రీకాకుళము కానీ, విజయనగరము కానీ, లేకపోతే వైజాగ్ అటు నుంచి కనుక చూస్తే ఎక్కువగా కళింగ రాజులు అనేవారు కనబడతారు. ఎందుకంటే అటు సైడ్ ఈ కళింగ రాజు అనేవారు పరిపాలించేవారని, వారి యొక్క పరిస్థితులు ఎక్కువగా ఎక్కడ చూసినా వారి కట్టడాలు ఆ ప్రజలే ఎక్కువగా కనబడతారు. సో అలాంటి కళింగ రాజుల వంశంలో పుట్టిన వారము. మా తండ్రి గారు కానీ లేక వారి యొక్క పూర్వీకులు కానీ వారందరూ కూడా మరి తీవ్రమైనటువంటి విగ్రహారాధికులు. అలాంటి పరిస్థితుల్లో మరి ఒకరోజు మా తల్లిగారు తండ్రి గారు ఇరువురికి వివాహమైన తర్వాత 88వ సంవత్సరంలో వారు ప్రయాణమై వెళుతూ ఉంటే వారికి ఒక ముసలావిడ ఒక బైబిల్ని ప్రజెంట్ చేసింది, న్యూ టెస్టమెంట్ బైబిల్ని ప్రజెంట్ చేసింది. ఆ తర్వాత వారికి సువార్త చెప్పటము, అటు తర్వాత వారు మరి వేరొక ప్రాంతానికి వారు వెళుతుండగా మొదట దాని గురించినటువంటి విషయాలు ఆలోచన చేశారు, దేవునిలోకి వచ్చారు, అంత బాగానే ఉంది. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వారి యొక్క గ్రామానికి వెళ్ళారు. వివాహమైంది కాబట్టి మా నాన్నగారి సొంత ఊరైనటువంటి ఉరజాం అనే గ్రామానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో మరి అందరూ కూడాను వారిదే హవా నడిచేది, కాలింగులు అంటారు, వారిదే హవా నడిచేది. సో వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే వెంటనే ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఇంటిలోకి కూడా రానివ్వనటువంటి పరిస్థితి. మా నాన్నగారు ఇంటికి వెళ్ళిన వెంటనే నీవు అపవిత్రమైనటువంటి మతంలోకి నువ్వు వెళ్ళిపోయావు, నిమ్న కులాలకు నిమ్న జాతులకు సంబంధించిన వారు మరి నమ్ముకున్న దేవుని నమ్ముకున్నావు, నీలాంటి వాడు మా కడుపును పుట్టడం మా దురదృష్టకరం అని చెప్పి చాలా చెడ్డ మాటలన్నీ పలికి మరి వారి మీద కొట్టి, ఇంటిలో ఉన్న కొరడాలతో సహా వారిని కొట్టి ఇంటి బయటనే ఉంచి, మా నాన్నమ్మ గారైతే ఏకంగా పేడ తీసుకొని వచ్చి ఆ నాన్నగారు అడుగుపెట్టిన స్థలము మొదలుకొని సమస్తాన్ని కూడా పేడ నీళ్ళతో పరిశుభ్రపరిచింది. అది శుద్ధమైపోయిందంట. ఈ పరిశుభ్రమైనటువంటి పేడ నీళ్ళు తీసుకొచ్చి పరిశుద్ధపరిచింది ఆ ప్రదేశాన్ని. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆమెను మా నాన్నగారిని వారిని బయటే ఉంచి మరి పాలేరులకి పెట్టేటటువంటి ప్లేట్లలో పెట్టడము, పాలేరుతోనే పడుకోమని చెప్పటము, ఇలాంటి పరిస్థితులు వారి జీవితంలో చూశారు. ఇవన్నీ దేవుని కోసం వారు భరించారు. కానీ ఎప్పటికీ కూడా వారు మారతారేమని చూశారు. ఇలాంటి కఠినమైన పరిస్థితులు కనుక వీరికి గురి చేస్తే దేవుని విడిచిపెట్టి మరలా తిరిగి వస్తాడేమని ఎదురు చూశారు. కానీ అది జరగల. ఎందుకంటే ఆయన దేవుని సేవలో ఇంత గొప్ప పరిచర్య చేయాలని దేవుని ప్రణాళికలో ఉంది కాబట్టి అలా జరగలేదు. దేవుడు ఎన్నుకున్నప్పుడు ఎట్లాంటి పరిస్థితి అయినా కలిగించి మరలా దేవుడు అతన్ని ఆయన వైపే ఉంచుతాడు, ఆయన వైపే ఆకర్షిస్తాడు. ఒక విషయాన్ని గమనించండి, మనం ఒకవేళ దేవుని ప్రణాళికలో కనుక ఉంటే మనం ఎక్కడికి పోయినా, ఎన్ని మార్గాలు ఎంచుకొని ఎటువైపు పరిగెట్టినా మరలా నిన్ను అక్కడికి తీసుకొచ్చి పెడతాడు. ఆయన ఎక్కడ నీకు ఉండాలి అనుకుంటూ ఉన్నాడో అక్కడ తీసుకొచ్చి ఖచ్చితంగా పెడతాడు. ఆ విషయం ఏంటో ముందు మీరే చూస్తారు. అయితే అలాంటి ప్రదేశంలో వారు మొదటగా దేవుని నమ్ముకొని
వారు ఎప్పటికీ ఇంటి వారు యాక్సెప్ట్ చేయకపోయినప్పటికీ మరి ఆ కష్టాన్నంతా భరిస్తూనే అక్కడే కొద్ది దినములు బయటనే ఉంటూ గడుపుతూ చేస్తూ ఉన్నారు. కానీ మారు మనస్సు వస్తుందేమని వాళ్ళు అనుకున్నారు. కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత అలాంటి మారు మనస్సు మళ్ళా నిజానికి రాదు. కాబట్టి ఆయన కూడా మారలా. దేవుని మీదే నమ్మకం ఉంచి ఎప్పటికైనా వీరే మారుతారని చెప్పి అట్లా స్థిరముగా ఒక గొప్ప విశ్వాసము కలిగి అదే ప్రదేశంలో ఇంకా అలానే ఉన్నారు. ఉన్నప్పటికీ కొంతకాలమైన తరువాత, అంటే జస్ట్ వీక్స్ అనుకోండి, అలాంటి సమయంలో వారి ఇంటిలో నుంచి పెద్ద నాన్నగారు, అంటే వారి పెద్దన్నయ్య, ఆయన వచ్చి మరి ఇంకా గట్టిగా మాట్లాడడం, గట్టిగా కొట్టడం, మర్మాంగాల మీద కూడా తన్నేసి ఊరు నుంచి బయటకు వెలివేసే పరిస్థితి వచ్చింది. అలా వచ్చిన తరువాత మరి కట్టుగుడ్డలతో అక్కడి నుంచి ప్రయాణం అయిపోయి ఒరిస్సా ప్రాంతానికి బతుకు తెరువు కోసం మా తల్లిగారు తండ్రి గారు ఇద్దరూ ప్రయాణమై వెళ్ళిపోయారు. వెళ్ళిన తరువాత అక్కడ వివి రాజు గారని ఒక పాస్టర్ గారు ఉండేవారు. మొదటగా మరి వృత్తి ఏదో ఒకటి చూసుకుంటే కానీ, పని చూసుకుంటే కానీ మరి పోషణ జరగదు కాబట్టి ఒక డాక్టర్ గారి దగ్గర కాంపౌండర్గా జాయిన్ అయ్యి అక్కడే మరి క్లీనింగ్ అది చేసుకుంటూ అక్కడ ఉండేవారు. అక్కడ ఉంటే ప్రతి ఆదివారం కూడా అక్కడికి ఒక పాస్టర్ గారు వచ్చేవారు. ఆయన పేరే వివి రాజు గారని వచ్చేవారు. వచ్చిన తర్వాత ఆయన ద్వారా ఇంకొంచెం సంపూర్ణంగా దేవునిలోకి రావటం, ఆయన ద్వారానే ఇంకొంచెం విషయాలు దేవుని గురించి తెలుసుకోవడం జరిగింది. అంతా బాగానే ఉంది. వారు తెలుసుకున్న తరువాత మరి కొంతకాలము విశ్వాసంలో మీకు తెలుసు, మొదటి స్థాయిలో ఉండేటప్పుడు మనకు కొంత అపనమ్మిక కూడా ఉంటుంది. కొన్ని విషయాలు మనం సంపూర్ణంగా దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా మనము మంచిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే మనం ఇంకా పాలు తాగే వారిగానే ఉంటాం కాబట్టి ఆ సమయానికి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. అప్పటికి దేవుని గురించినటువంటి ఎటువంటి విషయాలు కూడా తెలియవు. అప్పటికే వారికి 1 సంవత్సరమైన వాటికి మా అక్క కాకినాడలోనే వారికి ఇచ్చాము. ఇక్కడే వారు ఉంటూ ఉన్నారు. సో కాకినాడలో తను ఇక్కడ చేస్తూ ఉంది. మొదటగా నాకు అక్క పుట్టింది. కూతురు పుట్టిన తరువాత మరలా సంవత్సరానికి నేను కడుపులో పడ్డాను. ఈ 2 సంవత్సరాల నాటికి వారేమి పెద్దగా వృద్ధిలోనికి రాలా విశ్వాసంలో, కానీ దేవుని తెలుసుకున్నారు. మరలా నేను కడుపులో పుట్టిన తరువాత అప్పటికి వారు అనుకున్నారు, ఒకవేళ మరలా మనకి కూతురే గనక పుడితే మనమిద్దరిని ఇట్లాంటి పేద పరిస్థితుల్లో వారిద్దరిని పెంచి పోషించి పెళ్లి చేసి పంపాలంటే అది మన వల్ల కాని పని అని చెప్పి అబార్షన్ చేయించాలనుకున్నారు. కానీ కడుపులో ఉన్నది ఆడ మగ అనేది తెలియదు కదా. సో అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ దేవుని మహా కృప ఏమిటి అంటే అబార్షన్ కాకుండానే మా తల్లిగారు నిద్రిస్తున్నప్పుడు అట్లా సాదదిరుతున్నప్పుడు ఆమెకు దర్శనం ద్వారా, అంతవరకు వినని మాట ద్వారా, అంతవరకు బైబిల్ గ్రంథంలో ఆ మాట ఉందని కూడా ఆమెకు తెలియదు. కానీ ఆ తెలియని మాట ద్వారా ఒక దర్శనములో దేవుని మాట ఆమెకు వినబడింది. అంటే పిల్లలు దేవుడు అనుగ్రహించు బహుమానము, కుమారులు దేవుడిచ్చు స్వాస్థ్యము. ఆ గర్భఫలము గురించి ఆ మాట ఎప్పుడైతే వినబడిందో వెంటనే ఆమె తులుకుపడి లేచి ఇంకా వెంటనే నాన్నగారితో విషయం చెప్పింది. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అబార్షన్ చేయించడానికి వీల్లేదు, దేవుడు నాకు బహుమానముగా కుమారుడిని ఇస్తూ ఉన్నాడని వాగ్దానం చేశాడని ఆమె బలముగా విశ్వసించి నమ్మింది. ఆ రీతిగానే నేను కడుపులో పడడం, ఆ రీతిగా దేవుడిచ్చిన వాగ్దానముగా నేను వారికి మరి 2వ కుమారుడుగా, అంటే మొదటి కుమారుడినే బట్ 2వ సంతానముగా నేను పుట్టడం జరిగింది. కాబట్టి దీని వెనక దేవుని ప్రణాళిక ఉంది ఆ సమయము నుంచే. అందుకే దేవుడు మనము పిండమునై ఉండగానే మనల్ని చూసిన వాడు ఆయనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే, ఆయన తప్ప ఎవరు కూడా ఈ విషయంలో మరి దానికి సాటి అయిన దేవుడు వేరొకడు లేడు. మనల్ని రూపించిన వాడు ఆయనే, మనకు అట్లాంటి జన్మను కలిగించిన వాడు ఆయనే. ఆయన రూపించిన విధము చూడగానే ఎంతో ఆశ్చర్యము భయమును కలుగుతుందంట. దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నుంచే మరి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరువాత నేను పుట్టాను. నాకు ఇస్సాకు అని పేరు పెట్టారు. మా తల్లిగారి పేరు శారా, మా తండ్రి గారి పేరు అబ్రహాము, శారా, ఇస్సాకు. ఈ రీతిగా నా కొడుకే నాకు పుట్టాడు. వాడి పేరు యాకోబ్ అని వాడి పేరు కూడా పెట్టాం. సో ఇట్లా అలా వచ్చింది. మరి ఆడికి 12 మంది పుడతారో లేదో నాకు తెలియదు, కానీ విషయం చెప్తా ఉన్నాను. అయితే ఇలాంటి పరిస్థితిలో నేను పుట్టినప్పటి నుంచి కూడాను ఎదిగిన తర్వాత వారు ఒక 93 or 92 ఆ సమయానికి అప్పటికే వారు సంఘ నిర్మాణము కోసము దేవుని పిలుపు పొందుకోవటము, వారు వచ్చి సేవను ప్రారంభించాలనే ఆలోచన రావటము, వారు వచ్చి టెక్కలి అనే ప్రాంతంలో మా తల్లిగారు ఉండేవారు, గోపినాథపురం అనే ఊరిలో. ఏ ఊరిలో నుంచి అయితే వెలివేశారో, ఏ ఊరిలో నుంచి అయితే వారు కూడా వద్దు అన్నారో, సొంత ఊరిలోనే ఉంచి
అంటే అది మాకు సొంతూరు కాకపోయినా అత్తగారి ఊరైనప్పటికీ ఎక్కడి నుంచి అయితే విమర్శను ఎదుర్కొన్నామో అదే ప్రాంతంలోకి వచ్చి పరిచర్య చేయడానికి నిలబడ్డారు. అదే ప్రాంతంలో ఈరోజు చక్కటి మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. చక్కగా అద్భుతంగా దేవుని పరిచర్యను జరిగిస్తూ ఉన్నాం దేవుని కృపను బట్టి. అది అలా జరగడానికి దేవుని అనాథ ప్రణాళికలు, ఇదంతా ఒక గొప్ప సంకల్పం. అది ఆయన ఆ రీతిగా నిర్ణయించి పెట్టాడు. అదే జరుగుతూ ఉంది మా జీవితంలో. అయితే నేను వచ్చిన తరువాత మా జీవితంలో కూడా చాలా మరి దేవునిలో కొంచెము చిన్నప్పటి నుంచే దేవుడు కొన్ని తలాంతుల ద్వారా నింపటము, దేవుని పరిచర్యలో ఉండేటప్పుడు కానీ, నాన్నగారితో పరిచర్యలో ఉన్నప్పుడు కానీ, చిన్ననాటి నుంచి కూడా మందిరములో సండే స్కూల్ వయసు నుంచి కూడా ఏదో ఒక పని చేయటము, వాయిద్య పరిచర్య చేయటము, సండే స్కూల్లో యాక్టివ్గా ఉండటము కానీ, లేకపోతే ఇంకా పెరిగిన తర్వాత పాటలు పాడటము కానీ, ఇట్లాంటివన్నీ జరిగాయి. ఇంటర్మీడియట్కి వచ్చిన తరువాత 10th క్లాస్ అయ్యిందంటేనే పేరెంట్స్ అందరికీ ఒక ఆలోచన వస్తుంది. ఏమని? పిల్లలకు ఇక్కడ నుంచి మారిపోతుంది స్టేజ్. 10th క్లాస్ వరకు ఒకటి తల్లిదండ్రుల కనుసందుల్లో ఉంటారు. 10వ తరగతి దాటింది అంటే ఇంటర్మీడియట్కి వెళ్తున్నాడంటే ఎన్నో ఆలోచిస్తారా లేదా? ఏ కాలేజీలో చేర్చాలి, ఏం చెయ్యాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ ఇప్పించాలి, వాడిని ఇంజనీర్ చేయాలా, డాక్టర్ చేయాలా, ఇట్లాంటి ఆలోచనలన్నీ పెరిగిపోతాయి తల్లిదండ్రులకి. సో నా జీవితంలో కూడా దేవునికి వారు సమర్పించినా సరే మొదటి ఆలోచనలో మాత్రము ఏదో డాక్టరే అనుకున్నారు. ఏదో ఒకటి చేసిన తరువాత అలా అది విడిచిపెట్టి దేవునిలోకి వస్తే బాగుంటుంది. ఇది ఒక సాతాను గాడి కుతంత్రం. అది వాడు వేసినటువంటి ఒక చిన్న మా జీవితంలో వేసిన ములు లాంటిది. సో అలాంటి పరిస్థితులే వారు కూడా ఆలోచన చేశారు. నేను కూడా బైపీసీ అనే గ్రూప్ తీయటము, ఆ బైపీసీ చదివి మరి ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్కి వచ్చాను. సెకండ్ ఇయర్కి వచ్చిన తరువాత ఇంటర్మీడియట్లో నన్ను చేర్చారు. మీ అందరికీ తెలుసో లేదు, ఇంటర్మీడియట్ అనే పదాన్ని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఎప్పుడైనా ఆలోచన చేస్తే ఇంటర్మీడియట్ అన్న పదంలో ఇంటర్మ్లో ఈడియట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. అదే సమయంలో ఈడియట్గా మారిపోయే పరిస్థితులు చాలా ఎక్కువ మందికి ఉంటాయి. 10వ తరగతి వరకు మీ ఇంటి దగ్గరే ఉంటాడు. చక్కగా ఏదో స్కూల్ దగ్గరలో ఉన్న దగ్గర, మీరు ప్రైవేట్ స్కూల్ అయితే స్తోమత ఉన్న వాళ్ళు అక్కడ చదివించుకుంటారు, లేదంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఎక్కడో శ్రీ చైతన్య అని, నారాయణ అని, లేకపోతే పెద్ద పెద్ద కళాశాలలకు వెళ్ళిపోవాలా, పెద్ద చదువులు చదివేయాలి అన్న ఆలోచనతో వారిని పంపిస్తారు. కానీ నేను ఒక మాట మీకు సెలవిస్తూ ఉన్నాను, మీ బిడ్డలు మీ కనుసందులలో ఉంటేనే మంచిది. వారిని దూరంగా పంపి మీరు సాధించేది ఏది కూడా ఉండదు. ఎందుకంటే మీకు దూరంగా వెళ్ళిన తరువాత వాడేమవుతాడో మీకు అనవసరం. వాడు చదువుతున్నాడా లేదా మాత్రమే కావాలి. వాడు ఆధ్యాత్మిక పరిస్థితి ఎలా మారుతుందో మీకు అనవసరం. అలా ఉంటుంది చాలామంది తల్లిదండ్రుల పరిస్థితి. వాడు ఆధ్యాత్మికంగా నిజంగా మరి ఆ సండే సెలవు వచ్చినప్పుడు గంటైనా మందిరానికి వెళుతున్నాడా లేదా అనేది కూడా అడగరు. ఎక్కడమ్మా టైం లేదంటే సరే నాన్న చదువుకున్నాను అనేస్తారు. మీకు తెలియదు వాళ్ళు చేసే వ్యవహారాలన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత. ఎందుకంటే వారు కాలేజ్కి వెళ్ళిపోయారు కదా. కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం మారిపోతూ ఉంటాయి పరిస్థితులు. హైఫై జీవితాలు వచ్చేస్తూ ఉంటాయి. అందరూ డిఫరెంట్ మనస్తత్వాలు కలిగిన వారందరూ ఒక దగ్గరికి అకామిడేట్ అవుతారు. ఎవరి గుంపు, ఎవరి టీమ్స్ వాళ్ళు ఫామ్ చేసుకుంటారు. ఒకేలాంటి మైండ్ సెట్స్ కలిగిన పీపుల్ అందరూ కూడా మందిరాల్లో కూడా అలాగే ఉంటారు. ఒకేలాంటి ఆలోచన కలిగిన వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చుంటారు. అక్కడ ఎందుకమ్మా కూర్చుంటాం, ఇంకో దగ్గరికి వెళ్ళంటే వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళందరూ మైండ్ సెట్స్ ఒకలాంటి. సో లైక్ మైండెడ్ పీపుల్ అందరూ ఒక దగ్గర కూర్చుంటారు. అలానే ఇంటర్మీడియట్లో కూడా చాలా గ్రూప్స్ ఫామ్ అవుతుంటాయి. సీనియర్స్, జూనియర్స్ అని మొదట స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి. 10వ తరగతి అయ్యిందంటే చాలు ఇంకా సీనియర్, జూనియర్ అనే వ్యత్యాసాలు కనబడుతూ ఏవేవో నేర్చుకుంటారు అక్కడి నుంచి. అలాంటి పరిస్థితుల్లోనే మరి లోకానికి దగ్గర ఈ దేవునికి దూరమైన పరిస్థితి నాకు వచ్చింది. నేను హాస్టల్కి వెళ్ళిపోయాను. హాస్టల్కి వెళ్ళి అక్కడ చదవటము, అక్కడ ఉండటము, ఇంకా టైము దొరికితే చాలు సినిమా హాల్కి పరిగెట్టడము, ఇది నా పరిస్థితి. అలా ఉండేది. ఒకే రోజులో మీరు చెప్తే నమ్మరు, 4 షోలు ఉంటే 4 షోలకు కూడా వెళ్ళా ఒకే రోజులో. ఉదయము, మధ్యాహ్నము, అంటే మార్నింగ్ షో, మ్యాట్ని, ఇంకేదో ఉంటుంది కదా, ఈవినింగ్ అండ్ నైట్ కూడా. ఇట్లా 4 కూడా వెళ్ళిపోయేవాడిని ఒకే రోజులో. ఎప్పుడో తెలుసు అది కూడా ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ సమయం దొరుకుతుందో లేదో. ఇంటికి వెళ్ళి వచ్చిన ఫస్ట్ రోజు ఎవరు కాలేజీకి రారు కాబట్టి ఆ మొదటి రోజే కనుక మనకు అవకాశం దొరికింది కదా, ఇంక కాలేజ్ కూడా వెళ్ళకుండా అమ్మ ఇంటి దగ్గర కాలేజ్కి వెళ్తున్నామని చెప్పేసి బ్యాగులన్నీ పట్టుకుని వెళ్ళిపోయి కాలేజ్లో బ్యాగులు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి లోపల పెట్టేసి లాక్ వేసేసి, లేకపోతే బయట లాకర్ రూమ్స్ ఉండేటివి అక్కడైనా పెట్టేసి ఆ డే అంతా కూడా ఇంకా ఫుల్ అవుటింగ్ లెక్క. ఇంటి దగ్గర మాత్రం ఎక్కడికి వెళ్ళాం? కాలేజ్. కానీ బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మారుతూ ఉన్నాయంటే, ఈరోజు సత్యము నేను చెప్తున్నది 15 సంవత్సరాల క్రితం మాట. 15 సంవత్సరాల్లో ఇంకా లోకం ఎంత ఫాస్ట్ అయిందో చూడండి, ఎంత మారిపోయి ఉంటుందో చూడండి.
ఈ రోజుల్లో ఎవరు సినిమా హాల్కి వెళ్ళి అదే చేస్తారేమో అనుకోకండి. అంతకు మించిన పనులు, తీవ్రమైనటువంటి పాపభరితమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు పాప పంకిలమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు యవ్వనస్తులు. ఆలోచన చేయండి తల్లిదండ్రులారా, ఒకవేళ మీ బిడ్డలను కనుక బయట చదివించాలనే ఆలోచన మీకు వస్తే మొదట వాడి క్రమశిక్షణ ఏ రీతిగా ఉందో, వాడి ఆధ్యాత్మిక పరిస్థితి ఏ రీతిగా ఉందో చూడండి. ఈ రెండు సరిగా ఉంటే వాడు ఎప్పటికి కూడా ఉన్నత స్థాయిలోనే ఉంటాడు. మనిషికి కావాల్సింది ఆ విలువలు. దేవుడు మనతో ఉంటే సమస్తము మనతో ఉన్నట్టే, సమస్తము మనతో ఉన్నట్టే. ఎందుకంటే సకల జ్ఞానం ఆయన యందే ఉంది, సకల సర్వ సంపద ఆయన యందే ఉంది. చదివేది ఎందుకోసం అంటే సంపాదించడం కోసం, మరి సంపద ఆయన దగ్గర ఉంది. చదివేది ఎందుకోసం అంటే జ్ఞానం కోసం. ఆ జ్ఞానం ఎవరి దగ్గర ఉందో? ఆయన దగ్గర ఉంది. ఆ జ్ఞానం ఇచ్చి నడిపించువాడు ఆయనే, సర్వ సంపదలు ఇచ్చేవాడు ఆయనే. ఈ రెండు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన విడిచి మనం ఎక్కడికి తిరిగినా మన జీవితం ఎప్పుడు కూడా ఫ్రూట్ఫుల్గా ఉండదు, అది ఫలించదు, అన్డౌటెడ్లీ ఫలించదు. కాబట్టి ఆలోచన చేయండి. ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు కనుక మీ జీవితంలో నేటికి కనుక ఉంటే బిడ్డల విషయాల్లో జాగ్రత్త వహించి మీరు అడుగేయాలి. తల్లిదండ్రులుగా అందరికీ మనవి చేస్తూ ఉన్నాను, జాగ్రత్త వహించి అడుగేయాలి. ఎందుకంటే వారు వెళ్ళిన తీరు, వాళ్ళు చదువుతున్న తీరు, వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, వాటి వెనక కనుక మీరు ఒక కన్ను ఉంచకపోతే చాలా కష్టం, చాలా కష్టం. ఇంకా దేవుని ప్రణాళికలో ఉన్న ప్రజలైన వారు, నేను ఆయన ప్రణాళికలో ఉన్నాను, ఇలాంటి వారి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. దేవునికి నచ్చినట్టుగా జీవించక, దేవుని పరిచర్య కొరకు దేవుడు ఎన్నుకున్నప్పుడు వాడికి నచ్చినట్టుగా జీవిస్తే వాడు ఎలాంటి పరిస్థితులు గుండా దేవుడిని దొరకకుండా తప్పించుకోవాలని ప్రయత్నం చేసే పరుగులు తీసినా ఖచ్చితంగా దేవుడు ఆయన్ని ఎక్కడైతే ఉంచాలో అక్కడికి మరలా లాక్కొని వస్తాడు. He will definitely drag you and keep in your position where you have to be. డెఫినెట్లీ అలాంటి సిచ్యువేషన్ నా జీవితంలో కూడా వచ్చింది. నా జీవితంలో కూడా అలాంటి పరిస్థితినే దేవుడు ఇచ్చాడు. ఆ ఇంటర్మీడియట్లో నేను నా చదువు అంతంత మాత్రమే, ఏదో పెద్ద ర్యాంకర్ని కాదు, ఒక మంచి ఒక స్టూడెంట్ని, అంటే ఒక 75 to 80 మధ్యలో వచ్చే ఒక స్టూడెంట్ని. అలా అని 95+ కాదు, అలా అని 60 బిలో కూడా కాదు, 70 నుంచి 80 మధ్యలో ఉండే స్టూడెంట్ని. నా ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా 750 ఎంతో వచ్చినాయి అప్పట్లో, 1000కి అవుట్ ఆఫ్ 1000కి. అది కూడా నేను 2 years మధ్యలో 1.5 year బెడ్ రిడన్ అయిన తర్వాత మరలా ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేసి రాశాను. తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత 7 years వరకు సుమారుగా బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాం. బైబిల్ ట్రైనింగ్లో అక్కడ చదువుకోవడం జరిగింది. కానీ గొప్ప విషయం ఏంటంటే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత వరుసగా 3-4 సంవత్సరాలు నేనే ఫస్ట్ క్లాస్ మా క్లాస్కి. ఇక్కడ రాలేకపోవచ్చు, కానీ ఎక్కడ రాణించాలో అక్కడ రాణించగలిగాం. దానికి సాక్ష్యం ఇక్కడే నా స్నేహితుడు ఏలీ జోసెఫ్ ఉన్నాడు, తను కూడా నాతో పాటు బైబిల్ కాలేజ్లో క్లాస్మేటే. కాబట్టి ఎందుకు ఈ విషయాన్ని మీతో చెప్తా ఉన్నానంటే, దేవుని ప్రణాళికలో కనుక మనం ఉంటే ఖచ్చితంగా ఆయన ప్రణాళిక, ఆయన చిత్తమే మన జీవితంలో నెరవేరుతుంది. అందుకే చాలామంది దైవ సేవకులు చెప్తారు, దేవుని చిత్తానుసారంగా నడవండి. దేవుని చిత్తానుసారంగా నడవకుండా మనకు నచ్చినట్టు ఎప్పుడైతే ప్రారంభిస్తామో నడతా, దేవుడు దాన్ని కనిపెడుతూ ఉంటాడు. సరైన సమయం వచ్చినప్పుడు when the fullness of time comes, he will definitely do his work. అదే నా జీవితంలో జరిగింది. కనుక ఆ ఇంటర్మీడియట్లో నేను చేరిన తర్వాత 2వ సంవత్సరానికి వచ్చాను. 5వ తారీఖు నుంచి మార్చ్ 2009 మార్చ్ 5వ తారీఖు నుంచి సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. మార్చ్ 3వ తారీఖున ఏదో స్కాలర్షిప్ పడింది, దాన్ని తీసుకొచ్చి ఫీజే కట్టేద్దామని చెప్పేసి ఆ స్కాలర్షిప్ని కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళే పాస్బుక్లు ఏవి ఇచ్చారు. దాన్ని తీసుకొని మేము బ్యాంక్కి వెళ్ళాలని బయలుదేరాం, నేను నా స్నేహితుడు ఆనంద్ అని. మేమిరువురము బయలుదేరి వెళ్ళిన తర్వాత సైకిల్లో వెళ్తూ ఉన్నాము. నిజానికి ఇంకా మేము సైకిల్ని తొక్కట్లా, నేను బ్యాక్ సైడ్ కూర్చున్నా, వాడు ముందు కూర్చున్నాడు. ఇంకా సైకిల్ని మేము ప్రారంభించలే తొక్కటానికి. రోడ్డుకి పక్కన నార్మల్ ప్లేస్ ఉంటుంది కదా, కొంత ఇసుక, నార్మల్ మట్టి ప్రదేశం ఉంటుంది నడవడానికి, సైడ్కి ఉంటారు వాళ్ళందరూ కూడా. సో పెద్ద పెద్ద వెహికల్స్, ఆటోలు కానీ ఏవైనా బస్సులు కానీ లారీలు కానీ మెయిన్ రోడ్లో వెళ్తూ ఉంటాయి. చిన్న చిన్నవి ఏవైనా సరే సైడ్కి ఆటోమేటిక్గా బైకర్స్ కానీ ఎవరైనా సైడ్కి వెళ్ళిపోతారు. అందులో మాది సైకిల్, బయటికి వెళ్ళిపోతాం. సైడ్కే ఉన్నాం, తొక్కడానికి సిద్ధముగా ఉన్నాం. ఇంకా స్టార్ట్ చేయలేదు, తొక్కడానికి సిద్ధంగా ఉన్నాను. తొక్కడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏమైందో తెలియదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ పెద్ద హార్న్ వినబడుతూ ఉంది. ఎందుకంటే వాడికి అవకాశం లేదు తప్పించడానికి. పెద్ద హార్న్ వినబడుతుంది. వెనక్కి తిరిగాను, నేను బావాని పిలుస్తాను మా వాడిని. ఇట్లా తిరిగిన ఆ చిన్న టైం గ్యాప్లో బావ బస్సు అనడంలో బా అనే శబ్దం ఒకటే విన్నాను, కానీ కంప్లీట్గా బస్సు అనే పలక్క ముందే వచ్చి గుద్దేశాడు.
ఇంకా గుద్దిన వెంటనే మావాడైతే కొంచెం సన్నంగా ఉంటాడు, నేను ఇంత లావు లేకపోయినా అప్పుడు కూడా కొంత లావే. చిన్నప్పటి నుంచి ఏ క్లాస్కి నేనే లావు, ఏ క్లాస్లో ఉంటే ఆ క్లాస్లో నేనే లావుగా ఉండేవాడిని ఆ క్లాస్ వారందరికీ. సో అది కొంచెం హెల్దీ అనుకుందాం, కొంచెం బాగుంటుంది కదా పదం. సో అలా ఉండేవాడిని. అయితే ఆ రోజు ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో గుద్దిన వెంటనే నా బరువు, అధిక బరువును పెట్టేమో బలంగా గుద్దడం చేతనో వాడైతే సైడ్కి వెళ్ళి తుప్పల్లో పడ్డాడు. ఆ తుప్పలు ఎలాంటివి అంటే ఎక్కువ ఒకే దగ్గర ఉంటాయి చూడండి, అవి ముళ్ళేం ఉండవు, బట్ అవి ఈ లోటస్ ప్లాంట్స్ టైప్ ఉంటాయి, ఒకే దగ్గర కలువ పువ్వుల టైప్ వస్తాయి, ఒకే దగ్గర ఉంటాయి గుంపుగా. వాటిలోకి వెళ్ళి పడ్డాడు. వాడికి పరుపు మీద పడినట్టు అయింది, ఏవో కొంచెం గీకాయి తప్ప అక్కడక్కడ గీతల వల్లే, వాడికి ఏం కాలా. నేను మాత్రము వెనక కూర్చున్నాను. ఆ బస్సు హిట్ అయిన తోడనే ఆల్మోస్ట్ 9 feet ముందుకు ఎగిరి డబ్బున నేల మీద పడ్డాను. ఆ బస్సు కూడా వచ్చి నా మీద అట్లా కూర్చుంది. నేను ఒక్కడనే సెంటర్లో ఉన్నాను. 4 వైపులా 4 టైర్లు కనబడుతూ ఉన్నాయి. వస్త్రాలన్నీ చిరిగిపోయినాయి, షర్ట్ ఉంది, ప్యాంట్ మొత్తం చిరిగిపోయింది. వస్త్రాలు ఎందుకు చిరుగుతాయి కూడా అర్థం కాల, కానీ యాక్సిడెంట్స్ అయినప్పుడు మీరు గమనిస్తే ఇదొక ఫ్యాక్ట్. చిరిగిపోయినాయి మొత్తము. ఆ కాలు, 2 కాళ్ళకు కూడాను అక్కడ ఉన్నటువంటి కొంత కంకర మట్టి అది కూడాను మొత్తం చొచ్చుకుపోయింది స్కిన్లోకి. ఎక్కువ బ్లడ్ రావట్లా, గమనించండి, బ్లడ్ ఎక్కువ రావట్లా, మొత్తం చొచ్చుకుపోయింది. ఇంక వెంటనే ఈ కాలు అయితే దగ్గరికి వచ్చింది కానీ స్ట్రెచ్ అవ్వట్లేదు, ఇట్లా సాగి నించుందామని అవ్వట్లేదు. కిందకి చూస్తూ ఉన్నాను, మొత్తం వేడిగా ఉంది, కింద పొగ అంతా కూడా చాలా వేడిగా ఉంది పరిస్థితి. మిట్ట మధ్యాహ్నమే, చుట్టూ అందరూ చూస్తూ ఉన్నారు, నేను పిలుస్తూ ఉన్నా ఎవరైనా వచ్చి బయటికి తీయండి అని. నా స్నేహితుడు కూడా లోపలికి వచ్చి తీయలేకపోయాడు. అలాంటి పరిస్థితి. చనిపోయాడు 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 అనుకుంటాడు, అంతే, అదొక్క మాట వినబడతా ఉంది. నేను బ్రతికే ఉన్నా లోపల, చనిపోయాడు 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 అంటున్నారు అందరూ కూడా. ఈలోగా కొంతమంది లేదు లేదు బతికే ఉన్నాడు, ఆగండి ఆగండి అని చెప్పి 108కి ఫోన్ చేయడం. ఎవరు కూడా దగ్గరికి రావట్లా. రండి, ఎవరైనా రండి అంటే భయపడతారు ఆ టైంకి. ఇప్పుడున్నంత అవేర్నెస్ కూడా అప్పట్లో లేదు, భయపడుతూనే ఉన్నారు, ఎవరూ రావట్లే దగ్గరకి. మొత్తానికి 20 నిమిషాల బస్సు కింద అలాగే ఉన్నాను. ఈలోగా అంబులెన్స్ వచ్చింది. వైఎస్ రాజశేఖర్ గారు అప్పుడే పెట్టారు, ఆయన పెట్టారు, ఆయన సలవది వచ్చారు, పెట్టారు. వెంటనే వాళ్ళు వచ్చి ఆ బస్సుని సైడ్కి తీసి నన్ను తీసుకుని వెళ్ళి అంబులెన్స్లో తీసుకుని వెళ్ళారు. నేను లెగడానికి ప్రయత్నించాను, నా వల్ల ఒక కాలుని పైకి పెట్టేసి ఒక కాలు ధర గిమ్ముకుంటా 3 మనుషుల యొక్క సపోర్ట్ తీసుకుంటా వెళ్ళాను. స్ట్రక్చర్ మీద కూర్చొని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ విషయము జరిగేసరికి, అంటే ఈ యొక్క యాక్సిడెంట్ జరిగే సమయానికి నాన్నగారు విజయవాడలో మీటింగ్లో ఉన్నారు, అమ్మగారు ఒక్కరే ఇంటి దగ్గర ఉన్నారు. ఆమె కూడా మరొక ప్రేయర్ ఫంక్షన్లో ఎక్కడో ఉన్నారు, ఒక మీటింగ్లో ఉన్నారు. మీటింగ్ అంటే అదొక అంటే గృహకూడిక, అక్కడ భోజనాల సమయము, అక్కడ ఉన్నారు. మిట్ట మధ్యాహ్నం అని చెప్పే కదా, ఆమె అక్కడ ఉన్నారు. సో ఫోన్ చేశారు, ఇంటికి ఫోన్ చేయగానే మీ అబ్బాయికి ఇట్లా యాక్సిడెంట్ అయింది రండి అంటే, ఇక వెంటనే ఆమె చేతిలో డబ్బులు కూడా ఎక్కువగా ఏం లేవు, 10,000 ఎంత ఉంటే ఇంట్లో ఉన్నది పట్టుకొని సంఘస్థులు కొంతమంది ఒక 7-8 వారిని గుమ్ముగా చేసుకొని ఒక కారులో వాళ్ళు రావడం జరిగింది, ఒక వ్యాన్లో. వాళ్ళు వచ్చిన తర్వాత నన్ను చూశారు. నేను అప్పటికి స్ట్రక్చర్ మీద ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో. నా కాలుకి అది చూసి వెంటనే మా అమ్మగారు తల్లి హృదయం ఎట్లా ఉంటుంది, వెంటనే ఇంకా ఏడుస్తూ నా దగ్గరికి వచ్చి ఏంటి పరిస్థితి అది ఇది అని చెప్పి బాధపడుతూనే ఉన్నారు. అయితే ఈ సమయం అంతట్లో కూడా ఆమె ప్రార్థన చేసుకుంటూనే ఉంది. ఎక్కడ దేవా నీ కృప చొప్పున బిడ్డను కాపాడు, ఫ్రాక్చర్ కాకుండా నీవు కాపాడు అని చెప్పి. అంటే ఆ చూసినప్పుడు కాదు, నన్ను చూడడానికి ముందు కాదు, కానీ చూసిన తర్వాత మరి డాక్టర్స్ అది చెప్పారు, ఈ పరిస్థితిని బట్టి మనం చూద్దాం, ఎక్కడైనా ఫ్రాక్చర్ అయిందో లేదో చూద్దాము, దాన్ని బట్టి ఆపరేషన్ చేయాలా లేకపోతే ఏంటి వేరే దగ్గరికి సజెస్ట్ చేయాలనేది ఆలోచన చేద్దామని వాళ్ళు చెప్పేసరికి, ఎక్కడ ఫ్రాక్చర్ లేకుండా కృప చూపించు దేవుడా అని ఆమె ప్రార్థించినప్పుడు దేవుడు ఆశ్చర్యరీతిగా నాకు ఎక్కడ ఫ్రాక్చర్ లేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఎక్కడ ఏమి లేదు, బోన్ అనేది విరగల. కానీ ఒక డౌట్ పెట్టారు, ఎక్కడైనా మైనర్వి ఫ్రాక్చర్స్ కానీ లేకపోతే లిగ్మెంట్స్ టైర్ అయినా కానీ ఇట్లాంటివి ఏవైనా టైర్ అయితే అది మనకు కనబడదు, మీరు ఎంఆర్ఐ స్కానింగ్కి వెళ్ళిపోండి ఫస్ట్ అని చెప్పారు. సరే, ఎంఆర్ఐ స్కానింగ్ శ్రీకాకుళంలో అవైలబుల్గా లేదు, వెంటనే వైజాగ్ని తీసుకువెళ్ళిపోండి, వైజాగ్ తీసుకువెళ్ళిపోతే మీకు అన్ని ట్రీట్మెంట్స్ జరుగుతాయని చెప్పి రిఫర్ చేశారు. సో ఈ తీసుకెళ్లేలోగా ఏం చేశారు అంటే, హాస్పిటల్లో 2 days వరకు 3 days వరకు అక్కడే ఉన్నాను శ్రీకాకుళం హాస్పిటల్లో. ఒక బోన్ అంటే ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన దీనికి కట్టు వేశాడు, సిమెంట్ కట్టు వేస్తారు కదా, ఏమైనా లోపల టేర్ అయితే చెప్పలేం కదా అని చెప్పేసి సిమెంట్ కట్టేసాడు. సిమెంట్ కట్టేసే అంటే సాలిడ్గా ఉండదు, కొంచెం మెత్తగా ఉంటుంది అది, బట్ సిమెంట్ పోత అయితే ఉంటుంది. అలాంటి కట్టు ఒకటి వేసాడు, కొంచెం లూజ్గానే ఉంటుంది, మరీ టైట్గా స్టిఫ్గా ఉండదు.
సో కట్టివేసిన తర్వాత సరే అని చెప్పి మేము వైజాగ్ వెళ్తామని చెప్పి అక్కడ నుంచి 2 డేస్లో బయలుదేరి మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళడానికి, యాక్సిడెంట్ కావడానికి మొత్తంగా ఒక 3 to 4 డేస్ పట్టింది. ఈ 3 to 4 డేస్లో కాలు తాటి మొద్దులలే చాలా ఉబ్బిపోయింది, లావుగా ఉబ్బిపోయింది. లోపలంతా కూడా చీము, నెత్తురదంతా పసంతా పట్టేసింది. ఆ విషయం మాకు అర్థం కావట్లా ఎంత జరుగుతుందని లోపల. ఆ వేడికి కమిలిన దెబ్బలు తగిలినందుకు ఆ గాయానికి, ఆ వేడికి లోపలున్న మాంసం అంతా కుళ్ళిపోయింది. ఆయన చేసిన పనికి అదంతా కుళ్ళిపోయేసరికి ఇంకా ఆ విషయం మాకు అప్పటికి తెలియలా. మరలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సూర్య హాస్పిటల్ అని KGH డౌన్లో ఉంటుంది వైజాగ్లో. ఆ హాస్పిటల్కి వెళ్ళాం. కొంచెం ఎక్స్పెన్సివ్. ఆ రోజుల్లోనే ఒక రోజుకి 2,000 రూపాయలు రెంట్ అనేవాడు ఉండడానికి రూమ్లో, రోజుకి 2,000. అలా నేను హాస్పిటల్లో 8 months ఉన్నాను. మరలా అక్కడ నుంచి అంత ఎక్స్పెండిచర్ మనం భరించలేమని చెప్పి 8 months తరువాత బయట ఇల్లు తీసుకుని ఒక 3-4 నెలలు ఉన్నాం, రూమ్ తీసుకుని హాస్పిటల్ దగ్గరలో. డాక్టర్ గారు కూడా కనికరించి ఆ ఇంటి దగ్గరికి వచ్చి పాపం ట్రీట్మెంట్ చేస్తూ వెళ్ళేవాడు, అక్కడ భరించలేకపోతున్నారని. ఒక 6,000కి 5,000కి అప్పట్లో తీసుకున్నాం ఒక రూమ్ని. అలాంటి పరిస్థితులు కూడా అనుభవించాం. అయితే ఎప్పుడైతే నాకు ఈ గాయము తగిలిన తరువాత హాస్పిటల్కి వెళ్ళాను, వైజాగ్కి వెళ్ళాను. వైజాగ్ వెళ్ళిన తరువాత హాస్పిటల్లో డాక్టర్ గారు మొదట చూసి, ఆర్థోపెడిషియన్ డెఫినెట్లీ అక్కడికే వెళ్తాం, మొదట చూశారు. చూసిన వెంటనే ఎక్స్రే తీశారు. అక్కడ కూడా మళ్ళీ ఎక్కడైనా టెస్టులు డబుల్ చేస్తూనే ఉంటారు, వారికి అది అలవాటు. మరి వారికి జీవనం సాగాలి కదా. ఒక దగ్గర చేసాం సార్, ఇదిగోండి సార్ అంటే కాదంటారు, అక్కడ మరలా చెయ్యాలి. అది వారికి అలవాటు. వారికి ఆ టైంలోనే క్యాష్ చేసుకోగలుగుతారు. సో అలాంటి పరిస్థితులు అవి. మరలా చేశారు, అక్కడ రిపోర్ట్స్లో ఏమీ లేదు. ఇది ఎందుకో నాకు డౌట్ వస్తుంది, ఇది ఎవరైనా సర్జన్ చూస్తే బెటర్ ఏమో అనిపించింది అన్నారు. సరే సార్, ఎవరైనా మంచి సర్జన్ ఉంటే ఆయనకి రిఫర్ చేయండి అంటే PV సుధాకర్ గారని చాలా మంచి సర్జన్ ఆయన. అంటే 2 తలలు కలిసి పుట్టిన వారికి వారిని వేరు చేసి ఇద్దరిని బ్రతికించాడు ఆయన. మంచి డాక్టరే, మంచి జ్ఞానము చేత నడిపించబడ్డారు. ఆయన కూడా వైజాగ్లో మాకు ఇప్పటికీ కాంటాక్ట్లో ఉంటారు, ఎప్పుడు వెళ్ళినా పలకరిస్తారు, చక్కగా దేవుని వాక్యం చెప్పినా వినేటటువంటి మంచి స్వభావం కలిగిన వారు ఆయన. ఇప్పటికీ ఏవైనా పాటలు మనము పంపించేటప్పుడు అవి నేను విన్నాను, పలానా పాట బాగుందని కూడా చెప్తూ ఉంటారు. ఆయన KGHలో సూపరింటెండెంట్. యాక్చువల్గా ఇదివరకు KGHలో చేశారు, మొన్నటి వరకు సూపరింటెండెంట్గా. ఇప్పుడు అక్కడి నుంచి వేరొక కాలేజ్కి మరలా ప్రొఫెసర్ డీన్గా వేరే కాలేజ్లో చేస్తూ ఉన్నారు. కాబట్టి మంచి డాక్టర్ గారే ఆయనకి రిఫర్ చేశారు. ఆయనకి రిఫర్ చేసిన తర్వాత చూశారు పరిస్థితి, ఇది వెంటనే తీసేయాలి అన్నారు. ఫ్రాక్చర్ లేదు కాబట్టి బతికాడు, ఎక్కడైనా ఫ్రాక్చర్ ఉంటే ఫ్రాక్చర్ అయిన భాగానికే కాలు తీసేయాల్సి వచ్చేది అన్నారు. వెళ్ళేటప్పుడు కూడా మా చేత సైన్ చేయించుకున్నారు తల్లిదండ్రుల చేత. ఎక్కడైనా ఒకవేళ గాయం కనుక అయితే వారిని ఏం చేస్తారంట, ఆ కాలు తీసేయాల్సి వస్తుంది, మీరు ముందు నాకు రాసి ఇచ్చేస్తేనే మేము చేస్తామన్నారు. అలానే సార్ అన్నాం. ఆ చూసిన తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి అదంతా కూడా కమిలిపోయింది. చచ్చిపోతే కుక్కలు కానీ ఎలకలు కానీ ఎలాంటి స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ వస్తూ ఉంది. మొత్తం కమిలిపోయింది. ఒక పండు, బాగా కుళ్ళిపోయిన పండు ఎప్పుడైనా చూసారా, ఆరెంజ్ కానీ అలాంటివి, ఎంతగా వడిలిపోయి చాలా చాలా అంటే ఇంకా దయనీయమైన పరిస్థితి అనమాట. అంతగా కుళ్ళిపోయింది. దాన్ని చూశారు. అది గనక లేట్ చేస్తే మీరు ఆటోమేటిక్గా బాడీకి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది, వెంటనే మనము దీని అంతటిని కూడా తీసేయాలి అన్నారు. తీసేయాలంటే ఓకే సార్ అన్నాం, ఇంకేం చేస్తాం, ఆపరేషన్ చేయాలి. సరే సార్ అన్నాం. దాన్ని స్కిన్ డ్రాఫ్టింగ్ అంటారంట. సో మొత్తానికి చేశారు. చేసిన తర్వాత ఫస్ట్ ఆపరేషన్ సక్సెస్ కాలేదు, సెకండ్ ఆపరేషన్ సక్సెస్ కాలేదు, థర్డ్ ఆపరేషన్ కూడా సక్సెస్ కాలేదు. ఈ ఆపరేషన్లు ఏంటయ్యా, ఏం చేశారంటే ఫస్ట్ ఆపరేషన్లో అయితే సక్సెస్ ఏం కాదు, కానీ ఫస్ట్ ఆపరేషన్లో కేవలం ఉన్న మాంసము ముద్దలన్నింటినీ తీసేశారు. ఈ కాలుకి పైనుంచి కింద వరకు చూపిస్తాను మీకు. పైనుంచి కింద వరకు మరి కేవలము బోన్ మాత్రమే నిలుచుంది. పైన ఇంకా ఇంత స్కిన్ అట్లా అక్కడక్కడ ఉందేమో అనిపించినట్టుగా నాకు కనబడింది. ఎందుకంటే వారు నాకు ఒక గ్రీన్ డ్రెస్ అది వేశారు, కళ్ళకి ఏవో కట్టారు కూడా కనబడకుండా. నాకు ఎనస్థీషియా నడుముకి ఇచ్చారు, నేను పడుకొని ఉన్నాను. బట్ నా కాలును మాత్రము వారు పైకెత్తారు. పైనుంచి ఒకదానికి ఏదో కట్టి పైకెత్తి చిన్న బ్లేడ్స్ ఉంటాయి కదా మనకి, 5 రూపీస్వి డిసెక్షన్ బ్లేడ్స్ ఏవో అంటారు. ఆ బ్లేడ్స్తోనే చాలా సింపుల్గా టపా 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 కోసి పారేస్తూ ఉన్నాడు. ముద్దలు తీసి పక్కన వేరొక బేషన్లో వేస్తూ ఉన్నాడు కాలుది. అవంతా నాకు కళ్ళకెదురుగా కనబడతా ఉంది. అరే నా కాలు పరిస్థితి ఏమవుతుందో అనుకుంటా ఉన్నాను నేను చూసి. కనబడతా ఉంది కానీ నొప్పేమీ తెలియదు, ఎందుకంటే ఎనస్థీషియా ఇచ్చారు, అంతా బాగానే జరుగుతుంది. కానీ చూడటానికి మాత్రం చాలా భయంకరంగా ఉంది. నేను ఎప్పుడు అలాంటి పరిస్థితిని చూడలా. కాళ్ళ నుంచి మొత్తం మాంసాన్ని అంతటిని కూడా తీసి పక్కన వేస్తూ ఉంటే తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే,
ఆ హాస్పిటల్కి వెళ్ళేసరికి నేను చెప్పాను కదా, డ్రెస్సింగ్ ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళేసరికి బయట చాలామంది ఇట్లా కూర్చుంటారు, కొన్ని చైర్స్ అవి బెంచెస్ అవి ఉంటాయి. ఆ కూర్చున్న వారు నిజంగా చెప్తా ఉన్నానండి, కొన్నిసార్లు చూడండి ఎవరైనా ఏదైనా చచ్చిపోయింది అనుకోండి, మనం ఆ పక్క నుంచి వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి, మనకి ఎంత దుర్గంధం వస్తుంది, వెంటనే మూసుకొని వెళ్ళిపోతాం కదా. నన్ను చూసి అలా వెళ్ళిపోతున్నారు అటు ఇటు ఉన్నవారు, ఎవరు నిల్చోలేకపోయారు. లిటరల్గా ఈ నర్సులు అందరూ తీసుకొచ్చి రూమ్ ఫ్రెషనర్స్ తీసుకొని వచ్చి మొత్తం స్ప్రే చేసుకుంటూ ఉన్నారు. అంత దుర్గంధం, అంత కంపు వచ్చేసింది. ఇంకా నన్ను లోపలికి తీసుకెళ్ళి ఈ డ్రెస్సింగ్లన్నీ చేసి, అంటే ఈ మొత్తం తీయాల్సిన కుళ్ళిపోయిన మాంసం మొత్తాన్ని తీసేశారు. 2 కాళ్ళకి జరిగింది, ఈ కాళ్ళకి ఎక్కువ, ఇంకో కాళ్ళకి కొంచెం తక్కువ. మొత్తానికి తీయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది, తీశారు. ఓన్లీ మజిలే లాస్ అయ్యాను, ఆ ఉన్నటువంటి ఆ కండ మొత్తాన్ని కూడా తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత మరి దాన్ని స్కిన్ డ్రాఫ్టింగ్ చేస్తే మరలా అక్కడి నుంచి అది నెమ్మదిగా పుడుతుంది. ఇప్పుడు చెట్టుకి అంటు కట్టేటప్పుడు మీరు ఎప్పుడైనా చూసారో లేదు, ఒక కొంత బెరడు ముక్కను తీసి వేరొక మొక్కను తగిలించి ప్లాస్టర్ ఏదో చేస్తే అది మరలా నూతనంగా పుడుతుంది. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప మరి ఆ నాలెడ్జ్ వారికి అది. అంతేకాకుండా దేవుడు కూడా చూసారా, మనిషి జీవితంలో మరి సమస్తము తనకు తానే హీల్ అయ్యేటటువంటి గొప్ప మెకానిజంని బాడీలో పెట్టాడు దేవుడు. ఆ రీతిగానే అంతా బాగానే ఉంది, నాకైతే కాలే కదా ప్రాబ్లము అనుకున్నాను. కాలు ఒకటే, ఇది ఆటోమేటిక్గా కట్టేస్తే కొద్ది రోజులకు అలాగ కండ పెరిగిపోతుంది, హీల్ అయిపోతుందేమో అనుకున్నా. అది ఫస్ట్ రోజు జరిగింది. తర్వాత మరలా ఆపరేషన్ అన్నారు, రెండోసారి కొంత గ్యాప్ ఇచ్చారు. ఇంకా ఆపరేషన్ ఉంటుందా అనుకున్నాను ఆ రోజు అనుకున్నాను. సరే అని చెప్పేసి ఆపరేషన్ అన్నారు, మళ్ళీ ఎనస్థీషియా ఇచ్చారు, ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆపరేషన్ మొదలుపెట్టిన తర్వాత ఏదో ఆపరేషన్ చేస్తారులే అనుకున్నాను. తీరా చూసేసరికి నడుము దగ్గర సైడు, ఈ బాగున్న తొడ భాగము, ఇక్కడ భాగము, కింద ఉన్నటువంటి అంటే సరిగా ఎక్కడైతే మాంసం బాగుందో ఆ ప్లేస్లో అన్ని ముక్కల్ని కట్ చేశారు, లేయర్స్. నాకు అర్థం కాలే అది జరుగుతుందని కూడా. అవన్నీ కట్ చేశారు. అవన్నీ కట్ చేసిన సంగతి అంటే వారికి చెప్పారు ముందే, కానీ అది నేను గ్రహించలేదు. ఆ సమయంలో మనకు అంత అంతు పట్టదు కూడా. ఇవన్నీ ఎందుకు కట్ చేశారని అర్థం కాల. అది ఆ ఎనస్థీషియా మత్తు తగ్గిన తర్వాత మంట వస్తే కానీ తెలియలే నాకు. అబ్బో ఇంత మాంసం మరలా కట్ చేశారని. వెనక్కి పడుకోలేకపోతున్నాను, సైడ్కే పడుకోగలుగుతున్నాము, ఉండలేని బాధ. ఇదంతా కూడా తగ్గేట సమయంలో కూడా దురద వస్తూ ఉంటుంది, ఆ రక్తం చిమ్మేస్తూ ఉంటుంది. చాలా నరకం అనుభవించాను వీటితో. ఎడిషనల్గా మరలా వీటన్నిటిని కూడా తీసేసి ఎక్కడైతే గాయమైందో ఆ ప్రదేశంలో వేసేవాళ్ళు. ఫస్ట్ ఆపరేషన్ సక్సెస్ కాలేదు, రెండో ఆపరేషన్ కూడా సక్సెస్ కాలేదు. సక్సెస్ కాకపోవడం అంటే ఏంటంటే, ఎక్కడి నుంచి అయితే ఫ్లెష్ తీసామో ఆ లేయర్ తీస్తారు పైన, దాన్ని స్కిన్ డ్రాఫ్టింగ్ చేసిన ప్రదేశంలో నా స్కిన్ నాకే యాక్సెప్ట్ కాలేదు. అంటే అది నిలబడలేదు. మరలా దాన్ని తీసేయాల్సి వచ్చింది. కొంత హీల్ అయిన తర్వాత మరొక ప్రదేశం నుంచి, హీల్ అయిన భాగం నుంచి మరలా తీయడం మొదలుపెట్టారు, ఇంకొంత గ్యాప్ ఇచ్చి మరలా తీసి. అప్పుడు థర్డ్ ఆపరేషన్కి సక్సెస్ అయింది. అట్లా 6 ఆపరేషన్స్ జరిగినాయి. నెమ్మదిగా ఫ్లెష్ అంతా కూడా యాడ్ చేస్తూ వచ్చారు. అంటే అంతా యాడ్ చేయడం కాదు, జస్ట్ ఆ లేయర్ చేస్తారు, కట్టేస్తారు, కొంత సమయం ఇస్తారు, అది హీల్ అయ్యి దానికి పట్టి ఆ లేయర్ని ఫామ్ చేసుకుంటూ వస్తుంది. కింద ఉన్నటువంటి మజిల్ అంతా కూడా మరలా రీఫామ్ అవుతూ ఉంటుంది. అట్లా ఫామ్ అవుతూ వచ్చింది. ఇలా ఈ ఆపరేషన్లు సుమారుగా నాకు ఒక 6-7 జరిగినాయి. ఆపరేషన్లు ఫెయిల్ అయిన వాటితో కలిపితే 9 అనుకోవాలి. ఇట్లాంటి ఆపరేషన్లు జరిగిన తర్వాత నాకు అన్నిటికంటే ఎక్కువ శ్రమ, నోటిలో తలగడలు పెట్టుకొని అరిచేది, గట్టిగా నాకు నేను ఖర్చుకునేటటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నాయంటే డ్రెస్సింగ్స్. మీకు ఎప్పుడైనా చలికాలంలో కానీ ఎప్పుడైనా చిన్న చిన్న దెబ్బలు తగిలితే మీకు అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయోడినో ఏదో ఒకటి వేసి, లేకపోతే సెలైన్ వాటర్ ఏదో ఒకటి వేసి క్లీన్ చేస్తారు చూడండి, మంట వస్తుంది. అలాంటి మంట నాకు చిన్న దెబ్బలకి కాదు, ఇక్కడ నుంచి కింద వరకు కట్టు వేస్తారు, పైన కట్టు వేస్తారు. డ్రెస్సింగ్ అంటే దానికి కూడా ఎనస్థీషియా ఇస్తారేమో అనుకున్నా, నాకు తెలియదు కదా, దానికి కూడా ఎనస్థీషియా ఇస్తారేమో అనుకున్నా. డ్రెస్సింగ్ అనుకొని వెంటనే వచ్చారు, గ్లౌజులు పెట్టుకున్నారు, డాక్టర్ గారు వెళ్ళారు, కాలులో పైకెత్తిన తర్వాత సెలైన్ వాటర్ నర్సు గారు పట్టుకున్నారు. సెలైన్ వాటర్ ఇలా పోస్తూ ఉన్నారు, అంతే. నెమ్మదిగా తీయాలి, ఇంకా ఆ కట్టుని ఇలాగ పట్టి నెమ్మదిగా ఇలా లాగాడు, అంతే. ఇంకంతే. నాకు ఆ పట్టిన చర్మంలో నుంచి లాగుతూ ఉంటే అంటేసి ఉంటుంది కదా కట్టు, ఒక్కసారి లాగేసరికి రక్తం చిమ్మి నరకం చూశాను. ఇంకా ఇలాంటివి సుమారుగా 200 డ్రెస్సింగ్లు జరిగాయి. ఈ 200 డ్రెస్సింగ్లో కూడా నా చేయిలు నేను కొరుక్కునే పరిస్థితులు. చాలా బాధ అయితే అనుభవించా. నరకంలో కూడా ఇంత బాధ ఉండదేమో అనిపించేది.
సో అలాంటి పరిస్థితులని చూశాను. నేను నా చెయ్యిని కొరుక్కోవడం కానీ, గట్టిగా తల్లిదండ్రుల మీద అరిచేయడం కానీ, తలగడ్డల నోట్లో పెట్టుకొని గట్టిగా అరడం కానీ, ఇలాంటివన్నీ చూశాను. వాళ్ళ దగ్గర ఉంటే పని అవ్వదని చెప్పి వాళ్ళని బయట పెట్టేసి లోపల నన్ను ఫోర్స్ఫుల్గా తలుపెట్టేసి డ్రెస్సింగ్ టపటప చేసుకుని వెళ్ళిపోయేవారు. వాళ్ళకి టైం వేస్ట్ అవ్వకూడదు కదా డాక్టర్స్కి. అలా ఉండేది పరిస్థితి. చాలా నరకం చూశాను ఆ విషయంలో మాత్రం. ఇంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయా? అయితే మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదే కాలంలో మనం నేర్చుకున్నాం, మనుషులకు సాధారణముగా సంభవించు శ్రమలు తప్ప మరేవి మీకు సంభవింపవు. నాకనే కాదు, ఇలాంటి పరిస్థితులు చాలామంది జీవితంలో ఉంటాయి. ఈరోజు ఆ విషయాన్ని మీకు ప్రస్తావించి తెలియజేసే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు అంతే. ఎంతోమంది జీవితంలో ఉండొచ్చు, కానీ దాన్ని సాక్షిగా చెప్పే ధన్యత కొంతమందికే ఉంటుంది. అలాంటి పరిస్థితి దేవుడు నాకు ఇచ్చాడు. సాధారణంగా చాలామందికి జరుగుతాయి, మీరు చూసి ఉండకపోవచ్చు అంతే. అందరికీ జరిగినట్టే నాకు కూడా జరిగింది. దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది, అందరికీ జరిగినట్టే సాధారణంగా మనుషులకు వచ్చే శ్రమలే ఇవన్నీ కూడా. అలాంటి భాగములు నాకు కూడాను ఆ శ్రమ ఎదురైంది. ఆ శ్రమను చూశాను, ఆ కష్టాన్ని చూశాను. మా తల్లిగారు నాకు కింద చేసిన సేవ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆమె అయితే, నేను చంటి బిడ్డ కింద అన్నీ చేయటం వేరు, కానీ అన్ని బెడ్డ పైన అయ్యేటప్పుడు తలనెత్తి మొదలుకొని అరికాల వరకు సమస్తాన్ని ఆమె క్లీన్ చేసేది. ప్రతిదినము, ప్రతి పూట, ఇన్ని నెలలు కూడా. ఏ చీర కట్టుకుంటుందో తెలీదు, ఏం ఆలోచిస్తుందో తెలియదు. మా అమ్మను చూసి నేనే చాలా భయపడేవాడిని. భయపడడం అంటే బాధపడేవాడిని. ఏంటి ఇలా అయిపోయింది. అలాంటి పరిస్థితిలో నేను తల్లిగారిని నాకు ఎంతగానో తోడుగా ఉండరు, కానీ నేను ఎప్పుడు అరుస్తూనే ఉండేవాడిని, చిరాకు పడిపోతూ ఉండేవాడిని. నాకున్నటువంటి ఆ పరిస్థితి అలాంటిది. చిరాకు వచ్చేస్తూ ఉండేది. ఆ మెడిసిన్స్ ప్రభావం వల్ల కూడా ఇరిటేషన్ వస్తూ ఉండేది. ఇవన్నీ తల్లిగారి దగ్గర ఉంటారు కదా, ఆమె నా కింద చేస్తూ ఉంటే ఆమె మీద చూపించేవాడిని. నాన్నగారు అప్పటికి మినిస్ట్రీలోనే తిరుగుతూ ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఇప్పుడు సేవను విడిచిపెట్టలే, దేవుని పని చేస్తూనే ఉన్నారు. అన్ని ప్రదేశాలకు వెళ్ళారు. అప్పటికే డేట్స్ చాలా వరకు ఇచ్చారేమో. ఆ డేట్స్ అన్నింటిని కూడా ఆయన వెళ్తూ వారిలో నా గురించి ప్రకటించి ప్రార్థన చేయమని కూడా చెప్పి వచ్చేవారు. ఆ రీతిగా వెళ్తూ ఉంటే తల్లిగారు ఒక్కరే నా పక్కనే ఉండి ఎంతో సేవ, నాకు ఎంతో పరిచర్య మా తల్లిగారు చేశారు, శారమ్మ గారు. సో అలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదని అనుకుంటాను. 9 నెలలు, సుమారుగా 8 నెలలు హాస్పిటల్లో బెడ్ రీడన్ అయిన తరువాత మంచం మీద ఉన్నాను. అయిన తరువాత మా తల్లిగారు నా పాదాలు చూస్తే పాదాల మీద ఎంత అట్ట కట్టినట్టు మొత్తం ఫామ్ అయిపోయింది, ఒక లేయర్స్గా ఫామ్ అయిపోయింది. వేడి నీళ్ళు పెట్టి వాటన్నిటిని కూడా రిమూవ్ చేశారు. వాటన్నిటిని రిమూవ్ చేస్తే తల్లి కడుపులో నుంచి పాదాలు బిడ్డవి ఫస్ట్ బయటకు వచ్చిన మొదటి పాదాలు ఎట్లయితే ఎంత మృదువుగా, ఎంత సాఫ్ట్గా ఉంటాయో అలా ఉన్నాయి. అవి చూసి 2 పట్టుకొని ముద్దు పెట్టి ఏడ్చింది మా తల్లి. 2-3 సందర్భాల్లో బెడ్ పైన, ఇంకా ఎంతకాలం రా ఇలానే ఉంటావు, ఇదిగో మామయ్య వస్తున్నాడు, లేకపోతే పలానా వాళ్ళు వస్తున్నారు, నీకు ధైర్యం ఉంటుంది కదా, ఆ ధైర్యంతో ఒకసారి లేచి నించో అని అందరూ బలవంతం చేసి లేచి నించోమని చెప్పారు. 4 నెలలు అయ్యిందనుకుంటా. డాక్టర్ గారు అయితే సజెస్ట్ చేయలేదు నించోమని. వీళ్ళు చెప్పారు, సరేలే వారికున్న బాధను బట్టో నేను ఎంతకాలం ఎందుకున్నా ఏమైందో చూద్దామని లేచి నించుంటే నాకు అంతా కూడాను ఏమంటారు దాన్ని, తిమురు పడితే ఎట్లయితే చీమలు కరిచినట్టు అవుతూ ఉంది అలా అవుతూ ఉంది. ఏంటి ఇదంతా ఇలా అవుతుందని కొద్దిసేపు చూసేసరికి మొత్తం కిందంతా కూడా అంత మాత్రపు మరకన రక్తం కారుతూ ఉండిపోతూ ఉంది. వెంటనే డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఆ విషయం, ఏంటి కొట్టంత ఇంత రెడ్ అయిపోయింది, ఏం చేశారు మీరు అని అంటే, ఇలా నుంచి మీకు చెప్పాను నేను, ఎందుకు మీరు అట్లా చేశారని ఆయన కూడా సీరియస్ అయ్యారు. మన బాధ, మన తాపత్రయం మనకుంటుంది కొన్ని సందర్భాలలో. ఇలాంటి పరిస్థితుల్లోనే మనకు దినాన్ని కూడా నేను చూశాను. ఇంకా ఆ దినముతో నేను నా జీవితం సరి అనుకున్నాను. నేను ఇంకా బ్రతకనేమో, అమ్మ ఇదే నా ఆఖరి చూపు అని తల్లి వైపు చూశాను నేను ఆ రోజు. ఏం జరిగిందంటే తెలీదు. అర్ధరాత్రి 2 అవుతున్న సందర్భంలో నేను మంచం మీద పడుకొని ఉన్నాను. నా వైపు చూస్తూ ఉన్నారు. నేను జనరల్గా పడుకున్నట్టు, అమ్మ మాత్రం ఆ టైం వరకు కూడా ఉంది, కొంచెం ప్రార్థన చేసుకుంది. ఆ టైంలో పాపం స్నానం చేసి వచ్చేది, ఉదయం అంతా కష్టపడి వచ్చి అలాగా శారదీస్తూ ఉంది. రాత్రి కాలం మీద నేను చెప్తూ ఉన్నాను, ఒక ఏదో బాటిల్ పెట్టారు, ఇది అయినంత వరకు కొంచెం చూస్తూ ఉండమని చెప్పి నర్సు వెళ్ళిపోయింది. బ్లడ్ పెట్టారు. పెట్టిన తరువాత జస్ట్ ఒక 2 minutes కూడా కాల
ఆ బ్లడ్ నా దాంట్లో కొంచెం వెళ్ళిందేమో, మహా అయితే ఒక ఒక 30 ml అయినా వెళ్ళి ఉంటుందో లేదో తెలియదు. చాలా స్లో డ్రాప్సే వెళ్తూ ఉంటాయి కదా, లైట్గా ఎక్కువ ఏమి ఫ్లో పెట్టారు. అలా వెళ్ళింది. వెంటనే నా బాడీలో చాలా సివియర్గా షేక్ మొదలైంది. బాడీ అంతా కూడా తిమురు పట్టేసి, బాడీ అంతా కూడా నమ్నెస్ అయిపోయి మొత్తం షేక్ అవుతూ ఉంది. బాడీ ఫీవర్ ఎక్కువ పెరిగిపోతూ ఉంది. అసలు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. అక్కడికి వెళ్ళి అమ్మ గట్టిగా అమ్మ ఏమవుతుందంటే చెప్పలేకపోతున్నా నోటితో. ఇంకా తల్లిగారు వెంటనే డోర్ తీసుకెళ్ళి బయటికి వెళ్ళి డాక్టర్ గారు అని గట్టిగా అరుస్తూ ఉంటే ఆ టైంలో ఎవరు లేరు, డ్యూటీ డాక్టర్ తప్ప ఎవరు లేరు. ఇంకా ఏమైందని చెప్పి కింద ఫ్లోర్లో ఉన్నారు, మేము 3rd ఫ్లోర్లో ఉన్నాం. పైకి వచ్చారు. వెంటనే వచ్చి చూసేసరికి ఏదో తేడా ఉంటుంది, ముందు బ్లడ్ ఆప్ అని చెప్పాడు. ఇంకా వాళ్ళు మన దగ్గర ఎక్కువ మాట్లాడరు. నేను అనుకుంటా ఉన్నాను అది నిజమో కాదో నాకు తెలియదు. బట్ వాళ్ళు చేసినటువంటి ప్రవర్తనను బట్టి నాకు అనిపించింది, వారు పెట్టినటువంటి ఆ కొద్ది శాంపిల్ ఏదైతే ఉందో అది వేరే బ్లడ్ పెట్టారు. అలా చేస్తేనే ఇలాంటి రియాక్షన్స్ వస్తాయని తర్వాత నాకు అర్థమైంది. బాడీలో ఫీవర్ ఇన్స్టెంట్గా రావడం కానీ, అంటే అది మామూలు తప్పిదం కాదు, డైరెక్ట్ మనిషి చనిపోయే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అవి. కానీ కొంచెం ఫ్యూ డ్రాప్స్ వెళ్ళాయి కనుక దేవుని మహాకృపను బట్టి నేను సర్వైవ్ అవ్వగలిగానేమో అనిపిస్తూ ఉంది. ఆ పరిస్థితుల్లో నా ఆఖరి చూపు తల్లి వైపు చూస్తూ, అంటే నేనేం చెప్పలేని పరిస్థితి, అమ్మ ఏదో అవుతుందని కూడా చెప్పలేని పరిస్థితి. బాడీ మాత్రం షేక్ అవుతూ ఉంది, తిమ్మురు పెట్టేసింది, ఏది పని చేయట్లా, ఏం చేస్తున్నానో కూడా తెలియదు. ఒక తెలియని నమ్నెస్ బాడీ అంతా ఆక్రమించినట్టు అనిపించింది. ఇంకా అలాగా కళ్ళు ఇలాగా చూసి మమ్మీ వైపు చూస్తూ ఉన్నాను. అక్కడ కూర్చొని ఉంది, కళ్ళంతా ఇంకా అలా నీరు వస్తూ ఉంది. ఇంకంతే, ఇదే నా ఆఖరి చూపేమో అన్నట్టుగా నేను చూసి పెదవిరిచి ఏడుస్తూ ఉన్నాను. అంతే, అది మాత్రం చేయగలుగుతూ ఉన్నా. ఇంకా అది చూసిన ఆ క్షణం మా తల్లిగారు తట్టుకోలేకపోయారు. ఇంకెంతో కంగారు పడ్డారు. వెంటనే వాళ్ళు వచ్చారు, మరలా ఐసీయూలోకి వెంటనే తీసుకెళ్లారు. 2 days ఐసీయూలో ఉంచి ఏవో ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత మరలా నా రూమ్కి నన్ను పంపించారు. ఆ క్షణంలో కూడా అలాంటి పరిస్థితినేమో అది అనిపించింది. మీరు చూసుంటారు, అక్కడ తమ్ముడు డిస్ప్లే చేసావు నాన్న, చేసావా? రైట్, చూసుండొచ్చు మీరు. ఇప్పుడు నీకు నేను లైవ్లో చూపిస్తూ ఉన్నాను, ఒకసారి చూడండి నా కాలు పరిస్థితి. అంటే అది ఏమైనా ఇప్పటికి కవర్ అయ్యిందా అంటే లేదు, ఇలాంటి పరిస్థితి ఇంకా ఉంటుంది. ఇప్పటికీ ప్రతిదినము నాకు ఈ కాలు ఇలాగే ఉంటుంది. ఇది మోస్ట్లీ కిందకి వెళ్ళడానికి తక్కువ, అందుకే చిన్న గెమ్ వస్తూ ఉంటుంది. అండ్ ఫోల్డ్ కూడా ఇక్కడతో ఇదే లాస్ట్, ఇంతకు మించి ఎక్కువ ఫోల్డ్ కూడా అవ్వదు. సో కాలు పరిస్థితి ఎలా ఉంది, ఈ కాలు కూడా ఆల్మోస్ట్ సగభాగం అలానే ఉండేది. సో ఈ యొక్క చేసినటువంటి స్కిన్ డ్రాఫ్టింగ్ అంతా కూడాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జరిగింది. ఓన్లీ బోన్ ఉండేది, ఈ మధ్యలంతా లేదు. అప్పుడు ఇది లేదు, ఇదిగోండి ఇక్కడ బాగుంది అనిపిస్తూ ఉంది కదా ఈ ఏరియాలో. అలాగే ఇటు సైడ్ కాలుకి కూడాను అలానే ఉంటుంది, మొత్తం పైకి రావట్లేదు. కానీ ఈ కాలు బ్యాక్ సైడ్ భాగం, ఇక్కడ భాగం, నెక్స్ట్ ఈ తొడ భాగం, ఈ పైన మిగిలిన భాగం ఎక్కడ విడిచిపెట్టల. ఎక్కడెక్కడైతే కొంచెం మంచిగా ఉంది ఆ భాగానంతటిని తీసి ఈ 5-6 ఆపరేషన్లు ఇక్కడ చేశారు. చేసిన తర్వాత అన్ని నెలల జరిగిన తరువాత అప్పటికి ఈ మాత్రం అలా వచ్చింది. ఇది నిలబడగలగడానికి కొంత సహాయం అనేది నాకు చేస్తూ ఉంది. సో జనరల్లీ ఇలాంటి పరిస్థితి నాకున్నా, నేనేమి గొప్పవాడిని కాదు, కానీ నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఉన్నా ఒక్క రోజు కూడా నాకు ఎందుకు అనిపించలేదో తెలియదు. కానీ ఏ రోజు దేవుడా నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి పెట్టామని అనలా. ఒక్కరోజు కూడా నా నోటంట మాట రాలేదు. నేను తర్వాత రీకలెక్ట్ చేసుకున్నాను నా మెమరీస్ అన్నింటిని కూడా. అవును, ఇన్ని సందర్భాల్లో ఒక్కసారి నేను దేవుడిని ఏమైనా దూషించానేమో, దేవుడిని ఏమైనా ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి అని అన్నానా అంటే లేదు. బహుశా నా తల్లి చూపించిన ప్రేమ, తల్లిదండ్రులు చూపించిన ప్రేమ, సంఘస్థులు సంఘబిడ్డలు చూపించిన ప్రేమ, వారు చేసిన ప్రార్థన, 2 తెలుగు రాష్ట్రాల్లో వేల సేవకులు నాన్నగారితో పరిచయం ఉన్న వారందరూ చేస్తున్న ప్రార్థనేమో నన్ను బలపరిచింది. ఏనాడు నేను కృంగిపోనిగలేదు, ఏనాడు నా జీవితాన్ని ఎలా అయిపోయింది ఏంటి అనుకోలేదు. మరింత దేవునికి సమీపించడానికి, మరింత బలపడడానికి, మరింత ఆధ్యాత్మికంగా ఎదగడానికి నాకు ఇది ఎంతో తోడ్పాటునిచ్చింది. మీరు అనుకుంటూ ఉన్నారేమో ఎందుకు ఇలాంటి పరిస్థితి దేవుని బిడ్డలకు రావాలి, దేవుని సేవకులకు రావాలంటే ఇది సాక్ష్యం, దేవుడిచ్చినటువంటి గొప్ప సాక్ష్యం. సాక్ష్యము లేకుండా, రుజువులు లేకుండా నీ విశ్వాసాన్ని నీవు కనపరచలేవు. ఇది నాకు దేవుడిచ్చిన రుజువు, ఇది నాకు గొప్ప ఎవిడెన్స్. ఎస్, నేను ఎందుకు మారాను నా దేవుని కోసం అంటే, ఈరోజు చిన్న యాక్సిడెంట్ జరిగి ఒక రాయి తగిలో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బస్సు ఎక్కడ, సైకిల్ ఎక్కడ, ఏంటి నా పరిస్థితి? నా దేవుడు నన్ను కాపాడలేదా? అదే బస్సు టైర్ నా తల వెంబడి వెళ్ళిపోతే తల చెక్కలైపోదు, రోడ్డుకు అంటుకుపోయేదేమో.
అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు నన్ను తప్పించాడు కదా, అందును బట్టి దేవుని నామనికి మహిమ చెల్లించాను. దేవుని స్తోత్రం కలుగును గాక. భయపడాల ఏ రోజు కూడా. భయపడే పరిస్థితిని నా కుటుంబం నాకు కల్పించలేదు. ఎవరి ద్వారా కూడా నాకు అలాంటి పరిస్థితి కనబడాల. వాళ్ళు చూపించిన ప్రేమ అటువంటిది. అదంతా కూడా దేవుడు వారికి ఇచ్చినదే. ప్రారంభించే సమయానికి తల్లిగారి చేతిలో 10,000 రూపాయలు ఇంట్లో ఉంటే వాటిని పట్టుకొని వచ్చారు. మొత్తం యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ రోజుల్లో 15 సంవత్సరాల క్రితం 10 లక్షల రూపాయలు ఖర్చు అయింది. బోను విరిగితే 4 రోజులకే ఇంటికి పోయేవాడిని. 10 రోజుల్లోన ఇంటికి తీసుకెళ్ళిపోతారు. బోన్ విరగల. కానీ స్కిన్ డ్రాఫ్టింగ్ ఎప్పటికప్పుడు అది కుళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ దానికి అవసరమే. లాంగ్ ప్రాసెస్. నరకం అనుభవిస్తూనే ఉండాలి. అలా చూస్తూనే వచ్చాను, నరకం పడుతూనే వచ్చాను. అలాంటి పరిస్థితులు గుండా దేవుడు నన్ను నడిపించిన ఏ రోజు దేవుని నేను దూషించలా, దేవునికి ఒక మాట కూడా అనలేదు. ఏ రోజు కూడా మీరు కూడా అలాంటి పరిస్థితులు వస్తే దయచేసి అనకండి. అండ్ మరొక విషయాన్ని తల్లిదండ్రులైన వారందరికీ సెలవిస్తున్నాను. చాలామందికి పిల్లలు ఉంటారు. దేవుని ప్రణాళికలో వారు ఉంటే వారికి నచ్చినట్టుగా వారు బ్రతకడానికి కూడా అవకాశం ఉండదు. అనుకోకండి దేవుడు ఇలాంటి వాడు ఎలా చేస్తాడని. నో, దాని అర్థం అది కాదు. దేవుడు ఇలాంటి పరిస్థితి మీకు కలుగ చేయకుండానే మీ బిడ్డల మనస్సులు హృదయములు మార్చునుగాక. అలాంటి పరిస్థితుల్లో గనక దేవునికి దూరమై విచ్చలవిడితడానికి అలవాటు పడి నీకు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నావంటే ఒక్క క్షణము చాలు. ఇదివరకు సేవకులు ఆరాధన చేసినప్పుడు ఆ పాటలు మనం చూసాం. మన తలంపులన్నీ కూడా దేవునికి తెలుసు. మనము కూర్చుండుట, లేచి ఉంచుట, నిలబడుతూ వెళుతూ ఉండుట, మన ప్రయాణాలన్నీ దేవునికి తెలుసు. మీరు ఇన్ని రోజులు ఇందాక ఆయన కూడా జ్ఞాపకం చేశాడు, బయటకు వెళ్తాము మరలా ఇంటికి వస్తాము. నువ్వు వెళ్ళే ప్రయాణమంతలు ఎవరు నీకు తోడుగా ఉంటున్నారు? ఎన్ని రోజుల్లో చూడట్లేదు పేపర్లోను టీవీలోను మరణించిన వారి సంఖ్య. వారిలో మీరెందుకు ఒకరు కాకూడదు? కానీ అలాంటి పరిస్థితి దేవుడు మీకు ఇవ్వలేదుగా. ఆలోచన చేసావు ఎప్పుడైనా? అది ఆయన దీర్ఘశాంతము వహిస్తున్న దేవుడు. ఆయన కృపను మన మీద విస్తరింపజేస్తున్న దేవుడు. అంతెందుకు కరోనాలో మన చుట్టుపక్కల ఉన్న వారు ఎంతోమంది పోయారు. వారిలో మనం ఎందుకు ఒకరం కాలేదు? మనం ఇంకా చేయాల్సిన పని మిగిలి ఉంది. వారు ధన్యులేమో, వారు దేవుని కోసం చేయాల్సిన పని చేశారేమో, అందుకే వారి జీవితాలు గతించాయి. నీకు నాకు దేవుడు కొంచెం దీర్ఘశాంతము వహించి తన కృపను విస్తరింపజేసి, నువ్వింకా నా కోసం చేయాల్సిన పని ఉంది, నువ్వింకా మారు మనస్సు పొందాల్సిన పని ఉంది, నువ్వింకా నన్ను గుర్తించాల్సిన పని ఉంది, నా చిత్తాన్ని నెరవేర్చాల్సిన పని ఇంకా ఉందరయ్యా, నువ్వు బ్రతుకు అని చెప్పుంటాడేమో దేవుడు. అది ఎందుకు ఆలోచించలేకపోతూ ఉన్నారు? ఆలోచన చేయండి. ఈ దేహము, ఈ ప్రాణం ఎప్పటికైనా గతించిపోతుంది. ఇది శాశ్వత కాలం మనతో ఉండేది కాదు. ఖచ్చితంగా ఏదో ఒకరోజు మనం అందరం కూడా గతించిపోతాం. ఆ యాక్సిడెంట్లో నేను పోకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు నేను మరణిస్తాను. ఇక్కడ ఉన్న వారు అందరము మరణిస్తాము. ఇది శాశ్వతమైనటువంటి లోకము కాదు. అందుకే దేవుని మీద విశ్వాసం ఉంచిన వారందరూ కూడాను యేసుక్రీస్తు ఈ లోకంలో నీకేదో చేస్తాడని విశ్వాసం ఉంచొద్దు. ఉదయకాలం ముందు దేవుని సేవకులు మాట్లాడారు. దేవుడు నీకు అది చేస్తానంటే, నీకు స్వస్థతనిస్తానంటే, అది చేస్తాను ఇది చేస్తానంటే దేవుని యొద్దకు రాకండి. అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ క్రైస్ట్ ఫర్ దిస్ లైఫ్ యు ఆర్ ద మోస్ట్ పిటియెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటాడు. ఒకవేళ దేవుని యందు ఈ లోకము మట్టుకే క్రీస్తేసునందు నువ్వు విశ్వాసం ఉంచిన ఎడల లోకములో అందరికంటే నీవు దౌర్భాగ్యుడు వగుదు అన్నాడు. లేఖన భాగం సెలవిస్తూ ఉంది, నా మాట కాదు. అందుకే యేసయ్యను మనం ఎందుకు నమ్ముకున్నామంటే ఈ లోకంలో జీవించడానికి కాదు, ఆయనతో పాటు నిత్యకాలము పరలోకంలో జీవించడానికి నమ్ముకున్నాం. మనం అనుకుంటాం యేసయ్య ఈ లోకంలో నాకు బాగుపరిస్తే చాలు, నాకు స్వస్థతనిస్తే చాలు, నా కష్టాలు తీర్చేస్తే చాలు అనుకుంటాం. కానీ ఇవన్నీ అనుభవించి ఆయన కోసం బ్రతకాలన్నది ఆయన కోరిక, ఆయన చిత్తం. దాన్ని స్వాగతించండి. ఎలాంటి కష్టాన్ని ఎదుర్కోండి, ఎలాంటి మరి ఎంత తీవ్రమైనటువంటి కష్టమైనా దాన్ని భరించగలగాలి. ఆ శ్రమను అనుభవించి దేవుని కోసం నిలబడగలిగితే నీవు విజయం పొందినప్పుడు నీ దేవునికి చప్పట్లు పడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్ది కాలం ముందు మనం అదే నేర్చుకున్నాం. కాబట్టి ఆలోచన చేయండి. నా మనస్సును మార్చిన దేవుడు, నేను దేవునికి దూరంగా బ్రతికినప్పుడు ఎలాంటి పరిస్థితులైనా క్రియేట్ చేసి ఒక గొప్ప సాక్షిగా మలిచాడు. ఇది నా జీవితంలో లేకపోతే ఈరోజు నేను ఈ మందిరంలో ఉండను, మీదట నేను సాక్ష్యాన్ని కూడా పంచుకోను. కనుక దేవుడిచ్చినటువంటి ఈ కొద్ది జీవితాన్ని ఆయన కోసం మనం బ్రతకగలిగితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. నా జీవితంలో కూడా ఎన్నెన్నో ఆలోచనలు పెట్టుకున్నాం, ఏదేదో అయిపోవాలి. తల్లిదండ్రులు కూడా అలానే అనుకుంటారు, డాక్టర్ చదివేయాలి, ఇంజనీర్ చదివేయాలి, ఏదో చేసేయాలని. నా తల్లిదండ్రులు కూడా అనుకున్నారు సేవకులు అయినప్పటికీ కూడా. కానీ సేవకుడు ఒక చిన్న ముసుగేసుకుంటాడు. ఏంటంటే ఆ సమయానికి ఒక మంచి జాబు, ఒక ఉద్యోగం వచ్చిన తరువాత సేవలోకి వద్దామలే అనుకుంటాం. అంత అవకాశాలు ఉండవు. అందరికీ ఉంటాయేమో కానీ నా వంటి వారి జీవితంలో లేదు. దేవుని సేవలోకి నేను రావాలి,
నాకు దేవుడు అందుకే ఇలాంటి పరిస్థితిని ఏర్పాటు చేశాడు, దీన్ని నన్ను సాక్షులుగా మార్చాడు, నాకు గొప్ప రుజువునిచ్చాడు. నీవు దేవుడి కోసం ఎందుకు నా జీవితంలో ఇటువంటి పరీక్ష నాకు ఇచ్చావయ్యా అంటే, ఇదిగో ఇందుకోసమే, నీకు రుజువు ఉండాలి కదా, నన్ను ఎందుకు నమ్మావు అంటే అందుకే నీకు రుజువునిచ్చానయ్యా అంటాడు. యోబు, నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్మావు అంటే, నాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుడు నన్ను విడిచిపెట్టలా, మరలా రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, అందుకే అదే నా జీవితంలో రుజువు. అబ్రహాము, ఎందుకు నీకు దేవుని మీద అంత విశ్వాసం అంటే, దేవుడు నాకు ఇచ్చిన లేక పుట్టిన తనయుడిని కూడా దేవునికి నేను ఇవ్వడానికి సిద్ధపడ్డాను కదా, అటువంటి శ్రమ ఆయనకు ఎదురైంది కదా, అది రుజువు ఆయన జీవితంలో. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో వేసినప్పుడు దేవుని కోసం నిలబడ్డారు. ప్రాణాలే పోతాయని చెప్పినా సరే దేవుని కోసం నిలబడిపోయారు. మరి వారితో దేవుడు లేడా? అలాంటి శ్రమ వారు అనుభవిస్తున్నప్పుడు ఆ శ్రమలన్నీ కూడా, ఆ బాధలన్నీ కూడా దేవుడు ఇస్తున్నటువంటి రుజువులు, నీ విశ్వాసాన్ని స్థాయిని పెంచడానికి, నీ విశ్వాసంలో నువ్వు ఏ స్థాయిలో ఏ స్థానంలో ఉన్నావో జ్ఞాపకం ఉంచడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఎలాంటి పరిస్థితి వచ్చింది అని తెలిసిన తరువాత నా సంఘస్థులలోనే ఒకరు చిన్నప్పటి నుంచి దేవుని పరిచర్యలో ఉన్నాడు కదా, వాయిద్య పరిచర్య చేశాడు, ఏదో పాటలు పాడాడు, దేవుళ్ళు అటు ఇటు ఉన్నాడు, చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. అంటే వారి విశ్వాస స్థాయి పరిమాణం అక్కడితోనే ఆగిపోయింది అనిపించింది. ఇలాంటి వాడికే ఇలాంటి పరిస్థితి వస్తే, సంఘంలో మీరు సేవకులు కదా, మీ సేవకుల కుటుంబంలోనే ఇలాంటి పరిస్థితి మీకు వస్తే మీరు ఇంకేం చెప్తారు? ఆయన ఇంకేమి దేవుడు అన్నారు. జరిగిందేమో నాకు, చిన్నబుచ్చుకునేదేమో వేరొక ఆయన. అలా అనేసి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అది ఆయన విశ్వాసం. కానీ నేను దేవుని విడిచిపెట్టాల్సింది, ఒకవేళ అలాంటి అవసరం వస్తే ఎవరు విడిచిపెట్టాలి? ఇలాగెందుకు చేసావు దేవుడు అని నేను అనుకోలేము. నాకు జరిగిన దాన్ని బట్టి ఆయన దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి! అలాంటి విశ్వాసం మా దేవునికి కావాల్సింది లేదు. ఎలాంటి కష్ట సమయం వచ్చినా నువ్వు నిలబడగలగాలి. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క క్రమమైనటువంటి జీవితంలో మనము నడవగలగాలి. అప్పుడే ఆశీర్వాదకరంగా మన జీవితాలను మారుస్తాడు. 10 మందికి ఈరోజు సాక్ష్యము చెప్పుకుంటూ బ్రతికే ఆ ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. అది కొందరిని బలపరుస్తుంది. అందుకే ఆయన చేసిన ప్రతి కృతజ్ఞతలను బట్టి ఆయనకు ఆరాధన చెల్లించి స్తుతులు చెల్లించే బద్దులమై ఉన్నాం. ప్రతి దాన్ని ప్రకటించగలిగిన వారంగా ఉండాలి. అది కొందరిని బలపరుస్తుంది. ఆ రీతిగానే సంఘములు కట్టబడతాయి. దేవుని రాకడ కోసం మనం సిద్ధపరచబడగలుగుతాం. ఇది లేకపోతే ఎప్పటికీ కూడా జరగదు. దేవుడు నాతో ఒక మాట ఆ సమయంలో మాట్లాడాడు. రేపటి దినమును గురించి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించినది నీకు తెలియదు. నిరంతరము నాకు ఈ మాట కనబడుతూనే వస్తూ ఉండేది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఈ మాట ద్వారానే దేవుడు నాతో నిరంతరము మాట్లాడేవాడు. అంతవరకు నేను పెద్దగా పాటలు పాడేవాడిని కాదు. నా యాక్సిడెంట్ అయిన తర్వాత దేవుడు నాకు ఒక స్పెషల్ గిఫ్ట్గా దాన్ని ఇచ్చాడేమో. దేవుని కోసం వాడడం మొదలుపెట్టాం. పాటలు పాడగలిగినటువంటి ధన్యత దేవుడు ఇచ్చాడు. మీకు అర్థమైందని అనుకుంటూ ఉన్నా. ఈ సాక్ష్యము, ఇలాంటి జీవితాలు చాలామంది జీవితాల్లో సాధారణంగా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఈరోజు నేను చెప్పినంత మాత్రాన నా సాక్ష్యాన్ని కాదు బయట పెట్టాల్సింది, కానీ నాలో ఉన్న దేవుడే మనకు బయటకు కనబడాలి. ఆయన ఇచ్చిన కృప, ఆయన చేసిన ఘనత, ఆయన ఇచ్చినటువంటి ధన్యత మాత్రమే బయటకు మనము ప్రకటించే వారిగా ఉండాలి. ఇది నా జీవితంలో నా దేవుడు చేశాడు. ప్రాణాలే పోతూ ఉన్నాయి బయట చాలామందికి, కానీ ఈరోజు నా ప్రాణాన్ని నిలబట్టి నాకు జరిగిన పరిస్థితిని నేను మీ మధ్య వివరించి, ఎంతటి కంఫర్ట్ దేవుడు నాకు ఇవ్వకపోతే దీనిని నేను జయించగలిగాను. అలాంటి తల్లి నాకు లేకపోతే నా పరిస్థితి ఏంటి? లేని వారి పరిస్థితి కూడా ఆలోచన చేస్తే మీకే అర్థమైపోతుంది. ఆ ఆదరణ అక్కడి నుంచి నేను పొందుకున్నాను. సంఘ బిడ్డల యొక్క వారిచ్చినటువంటి వారు చేసిన ప్రార్థనలు, వారిచ్చినటువంటి ఆర్థిక సాయం, ఆ సమయంలో ఎంతోమంది సేవకులు కూడా నాన్నగారి దగ్గరికి వచ్చాయా, ఇది నా క్రెడిట్ కార్డ్ అని జోబులో పెట్టి, లేకపోతే ఇది నా బ్యాంకు అకౌంట్ అని పెట్టేసి, మీరు కావాలంటే విత్డ్రా చేసుకోండి, ఇదిగోండి ఈ కార్డు ఉంచండి అని చెప్పి జోబులో పెట్టిన వారు కూడా ఉన్నారు. వాటిని తిరిగి అప్పుడే ఇచ్చేశారు నాన్నగారు వైజాగ్లో ఉండేటప్పుడు. అలాంటి పరిస్థితులు కూడా దేవుడు కలిగించాడు. 10,000తో వస్తే రూపాయి కూడా మాకు అప్పు లేకుండా బయటకు అక్కడి నుంచి వెళ్ళేలాగా దేవుడు చేశాడు. 10 లక్షల రూపాయలు తన ప్రజల ద్వారానే దేవుడు ఇచ్చాడు. అయితే మాకంటూ ఎంతో అంత చిన్న భూమి ఉండదు. ఆ సమయంలో దాన్ని కూడా అమ్మేస్తాం. ఎందుకంటే మా సొంత ఊరిలో మాకంటూ ఏమీ లేదు, కానీ ఉన్న ఎకరాల కొంత పొలం అంతా కూడా మేము అమ్మేసి సంఘాన్ని కట్టాం. చర్చిని కట్టినప్పుడు దానిలో వాడారు మా తల్లిదండ్రులు. ఆ తర్వాత కొంత ఉంది అంటే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు 3 లక్షలకు 4 లక్షలకు దాన్ని కూడా అమ్మేస్తారు. పల్లెటూరులో పెద్ద రేట్లు ఏమి ఉండవమ్మా. అది 15 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నది. సో అలా దేవుడు కార్యాన్ని జరిగించాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి శోధనలో, ప్రతి శ్రమలలో మనతో ఉండి మనలను వెన్నంటే నడిపించే దేవుడు ఆయన. అటు గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకు నేను ధన్యుడను. ఈరోజు ఈ మాటలు విని బలపరచబడితే మీరందరూ కూడా
ఆ రీతిగానే ధన్యులని నేను నమ్ముతూ నా ఈ మాటలు, నా సాక్ష్యమును నేను ముగిస్తూ ఉన్నాను. మరలా రేపటి దినమందు దేవుడి చిత్తమైతే మనము మరొక వర్తమానము ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. బిగ్గరగా దేవుని నామాన్ని కనపరుచుకుంటూ చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రం చెప్దాం. గట్టిగా హల్లెలూయా.